థాయిలాండ్లో వచ్చిన భూకంపం సరే అది తట్టుకుని కూడా బిమ్టెక్ లాంటి మీటింగ్ జరిగింది. ప్రపంచ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు అక్కడికి వెళ్ళడం ఇదంతా జరిగింది. కానీ కొన్ని కుటుంబాలలో భూకంపం సృష్టించింది అది. ఎక్కడున్న వాళ్ళకి, ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి. చాలామంది సరదాగా ఎంజాయ్ చేయడానికి థాయిలాండ్ వెళ్ళిపోతారు. థాయిలాండ్ అనేది పక్కనే ఉంది కాబట్టి 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి. అయితే థాయిలాండ్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్తే ఇప్పటికి ఈ సినిమాల పుణ్యమని థాయిలాండ్ అనగానే ఏముంటుంది, మసాజు, అమ్మాయిలు, ఎంజాయ్మెంటు, మందు, ఇదే అన్నటువంటిది బాగా అక్కడికి కుటుంబాలతో వెళ్ళే వాళ్ళకంటే కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే ఇంట్లో ఆ మొక్క చెప్తే అది గ్రహిస్తారు కాబట్టి బెంగళూరులో మీటింగ్కి వెళ్తున్నాను, లేకపోతే చెన్నైలో మీటింగ్కి వెళ్తున్నాను, లేకపోతే ఢిల్లీలో మీటింగ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన భర్తలు చాలామంది ఉన్నారు, లేదా పెళ్ళికి కానటువంటి అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు థాయిలాండ్లో మన భూకంపం వచ్చేటప్పటికి వీళ్ళలో కొంతమంది భయపడిపోయి వీళ్ళకి ఫోన్ చేశారు, ఇట్లాగ నేను వచ్చి చిక్కుకున్నాను అని చెప్పేసి. దాంతో వాళ్ళు థాయిలాండ్ వెళ్ళారని తెలిసింది. ఆ తర్వాత ఇళ్లల్లో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది వచ్చేటప్పటికి అక్కడ ఒక్కసారిగా ఈ భూకంపం వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలు పనిచేయాలి, వాళ్ళ కార్డులు పనిచేయకపోవడం ఇట్లాంటి దానివల్ల సఫర్ అయ్యారు. దాంతో మరికొంతమంది ఇష్యూస్ తెలిసినాయి. కొంతమందికి సంబంధించిన ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, దాంతో మరికొంతమందికి తెలిసినాయి. కొంతమంది వచ్చేటప్పటికి అక్కడ ఈ మనం వీళ్ళకప్ప చెప్తాం కదా రాయబార కార్యాలయం వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కొంతమందికి వెళ్ళినాయట. ఏది, మీ వాళ్ళు ఇక్కడ చిక్కున్నారు, ఏ ప్రాబ్లం లేదని. దాంతో మరికొంతమందికి తెలిసిందట. ఇప్పుడు దాంతో థాయిలాండ్ టూర్లు సీక్రెట్గా చేసుకునే టూర్ల యొక్క వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది.